guys, welcome back to our Stylish TN YouTube channel. Guys, మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏపీఐ సెట్ గురించి. మన ఏపీఐ సెట్ గురించి ఇప్పటిదాకా 2-3 వీడియోస్ చేసాం. లైక్ ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలి, మాక్ కౌన్సిలింగ్ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ దాంతో పాటుగా మనకి బెస్ట్ ఎంబీఏ కాలేజెస్ చూసాం మన ఏపీలో. బట్ ఈ రోజు వీడియో ఏంటంటే ఏపీఐ సెట్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి. గైస్, మనకి డేట్స్ అయితే చిన్నగా రిలీజ్ అవుతా ఉన్నాయి. సో ఎప్పుడు మనం కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి, ఎంత మనీ పే చేయాలి, కౌన్సిలింగ్ టైంలో మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అండ్ దానికి సంబంధించిన టోటల్ వీడియో ఇదే గైస్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అండ్ మీరు ఆ టైం కల్లా రెడీగా ఉండొచ్చు. సో అంటే హడావుడి లేకుండా ఆ టైంలో ఈజీగా అయిపోద్ది. సో ఇది ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఐసెట్ రాసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. అండ్ సో దాపే జడ్ వీడియోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ వచ్చేసి ఈ మంత్ 22 నుంచి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 12 దాకా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు గైస్. ఓన్లీ ఈ డేట్ మాత్రం వాళ్ళు రివీల్ చేస్తారు, మిగిలిన డేట్ అయితే మనం రివీల్ చేయలేదు. అది కూడా ఒక 3-4 డేస్ రివీల్ చేస్తారు. దాని గురించి మీరు తెలుసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ వాళ్ళే పెట్టుకోండి గైస్. అప్పుడు నేను పెట్టే అవే చేశాను అనుకో మీకు అమౌంట్ నోటిఫికేషన్ వస్తుంది, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మన వీడియోని ఫైండ్ అవుట్ చేయడానికి అంత కష్టంగా ఉండదు అండ్ నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అది మనకి సీట్ అలాట్మెంట్ అయితే అక్టోబర్ నుంచి నవంబర్ ఈ 2 months మనకి ఏ కాలేజ్ సీట్ వస్తుంది అనేది అప్పుడు డిసైడ్ చేస్తారు గైస్. ఎప్పటిదాకా మనం ఈ కౌన్సిలింగ్ చూసుకోవడం కానీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడం ఇలా మనం చూసుకోవడమే. మనం సీట్ ఏ కాలేజ్ వస్తుంది మనం ఫైనల్ గా చేసే మాత్రం అక్టోబర్-నవంబర్ లో చేస్తుంది. ఫేజ్ 1 అయితే అక్టోబర్ లో చేస్తుంది. ఫేజ్ 2 లో మన అప్లికేషన్ పెడితే మాత్రం నవంబర్ లో తెలుస్తుంది గైస్. మనం అప్పుడే మనకి అన్ని తెలుస్తాయి అనమాట. ఈ ప్రాసెసింగ్ చేయడానికి మనకి SC/STకి అయితే 600 గైస్. అదే జనరల్ OBC వాళ్ళకి అయితే మాత్రం 1200. ఎవరైతే రిజిస్ట్రేషన్ అనుకుంటే ఈ మనీ మొత్తం మీరు పే చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ గైస్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఆ టైంలో మనకి అప్లోడ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవుతాయి మనకి ఆ టైంలో అంటే ఫస్ట్ మనకి మనం హాల్ టికెట్ రాసాం కదా, హాల్ టికెట్ ఒకటి కావాలి అండ్ ర్యాంక్ కార్డ్ కావాలి గైస్. బట్ మనకి డిగ్రీ మార్క్స్ మెమో అండ్ కన్సాలిడేట్ మార్క్స్ మెమో మాత్రమే కావాలి గైస్. అండ్ దాంతోపాటు కాలేజ్ టీసీ కావాలి. ఐ థింక్ ఈలోపు మనకి ఎవరైతే డిగ్రీ కదా, డిగ్రీ చేసిన అందరికి టీసీ కూడా ఇచ్చేస్తారు. సో ఇది ఇక్కడ తీసుకొని అక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ ఇవి కూడా తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్ కి మనతో పాటు. మన 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ తీసుకెళ్ళాలి. క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి గైస్. సర్టిఫికేట్ అనేది 2019 ఇయర్ లో తీసుకుంది అయితే మనకి వ్యాలిడ్ అవుతుంది గైస్. 2019 బిఫోర్ తీసుకుంటే మాత్రం అది వ్యాలిడ్ అవ్వదు. సో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు టైం ఉంటుంది, చాలా టైం ఉంటుంది మనకి కౌన్సిలింగ్ కి. సో అర్జెంటుగా వెళ్ళి మీ దగ్గర ఉన్న సచివాలయంలో ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ముందు అది ఇచ్చుకోండి గైస్. అది మెయిన్ రిక్వైర్డ్ అనమాట. మళ్ళీ అప్పుడు మీకు కష్టంగా మన స్కూల్ సర్టిఫికేట్, స్కూల్ టీసీ కావాలి. మన స్కూల్లో చదివినట్టు స్కూల్ సర్టిఫికేట్, 10th ఇంటర్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి, కాలేజ్ సర్టిఫికేట్స్. ఇవన్నీ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట ఎక్కడికి, రిజిస్ట్రేషన్కి, కౌన్సిలింగ్కి. ఇవన్నీ జస్ట్ పైన చెప్పాను గైస్. నేను కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఇస్తారు ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ రిజిస్ట్రేషన్ మాత్రం, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మాత్రం డేట్ ఇచ్చారు, ముందు చెప్పాను కదా. ఈ వీడియోలో ఓన్లీ మనకి ఆ టైంలో ఏం కావాలి అండ్ ఏ డాక్యుమెంట్ మనం తీసుకెళ్ళాలి, ఫీజు ఎంత అయింది, ఆ డేట్స్ చెప్పాను. మిగిలిన రిమైనింగ్ డేట్స్ అప్డేట్ అవ్వగానే నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను గైస్. సో మీలో ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అప్పుడే నేను పెట్టే 10 వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ నాకు ఒక వ్యూ వస్తుంది. అండ్ ఇప్పటిదాకా చూసినందుకు లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ లవ్ యూ ఆల్.